హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన రెసిపీ బీర పొట్టుతోటి రుచికరమైన ఆరోగ్యకరమైన పప్పుకూర ఎలా చేయాలో చూద్దాము. ఈ బీర పొట్టులో ఎన్నో పోషకాలు ఫైబరు ఉన్నాయి. పొట్టు తీసిన బీరకాయను కూర వండుకుంటారు. పొట్టుని కొంతమంది పడేస్తారు, కొంతమంది పచ్చడి చేసుకుంటారు. కానీ ఇప్పుడు మనము కమ్మగా రుచిగా పప్పుకూర ఎలా ఉండాలో చూద్దాము. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా కమ్మగా బాగుంటుంది. ఇప్పుడు ఏమేం కావాలో చూద్దాము. బీర పొట్టు లేతది తీసుకోవాలి. ఎక్కడైనా నారల్లాగా ఉంటే అది తీసేయాలి. వీడియోలో పక్కన పెట్టాను చూడండి, అలాగ నారల్లా ఉంటే తీసేయాలి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు, ఒలిచిన వెల్లుల్లిపాయలు, కరివేపాకు తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు అక్కలేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనకి కావాల్సినంత పెసరపప్పు తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగి కనీసం ఒక అరగంట సేపు నానబెట్టాలి. మనం గోరుతో గిల్లితే పెసరపప్పు నలిగేలాగా నానాలి. తర్వాత బీర పొట్టుని చిన్న ముక్కల కింద తరుక్కొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కచ్చా బచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్లు పోయకూడదు, అవసరం అనుకుంటేనే చల్లుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా బరకగా ఉండాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపు వేయాలి. మినపప్పు కొంచెం ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత మనం రెడీ ఉంచుకున్న వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో వెల్లుల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం వేగుతూ ఉన్నప్పుడు 1-2 ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయల వల్ల ఒక రకమైన మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పుకూరకి. అవసరం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఈ పోపు అంతా వేగిన తర్వాత మనం ఇందాక కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకున్న బీర పొట్టు వేసి పైకి కిందకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బీర పొట్టులో ఎన్నో పోషకాలు ఫైబర్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇంతవరకు ఎప్పుడు వాడని వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి, తప్పకుండా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకి. ఇలా బాగా కలిసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మనం నార ఎంత తీసినా కూడా గ్రైండ్ చేసిన తర్వాత అక్కడ కొంచెం కనపడుతూ ఉంటుంది. అది ఏమైనా ఉంటే తీసేయాలి, లేదంటే గొంతులు అడ్డుపడే ఛాన్స్ ఉంది. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి పైకి కిందికి బాగా కలిసేలాగా కలపాలి. ఇలాగ మధ్యలో కలుపుతూ బీరపొట్టు పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఈ పప్పుకూర చేయడానికి నూనె కూడా చాలా తక్కువ పడుతుంది. ఈ వీడియో చూసి ఈ కర్రీని ఎంతమంది చేశారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీకు నచ్చిందా లేదా అన్నది కూడా చెప్పడం మర్చిపోవద్దు. ఇక్కడ చూపించిన విధంగా పొడిగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. బీరపొట్టు పచ్చివాసన పోయి పొడి అయ్యే వరకు వేయించుకున్నాం కదా. ఇప్పుడు మనం అరగంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పులో నీళ్లు వంచేసి పెసరపప్పు మాత్రమే బీరపొట్టు మీద వేయాలి. పెసరపప్పు వేసిన తర్వాత జస్ట్ స్ప్రెడ్ చేయాలి, కానీ కలపకూడదు. కలపకుండా మూత పెట్టేసి సిమ్లో 5 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల పెసరపప్పు కొంచెం ఉబ్బి చక్కగా మెత్తగా మగ్గుతుంది. పెసరపప్పు వేసాక కలిపేయడం వలన వేగినట్టుగా అయిపోతుంది. చూసారు కదా, అలా జస్ట్ స్ప్రెడ్ చేసి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాము. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు మనము బీరపొట్టు, పెసరపప్పు 2 కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్నది పొడి కూర కాబట్టి ఇలా మగ్గించుకుంటున్నాము. అదే కొంచెం పలుచగా కావాల్సిన వాళ్ళు కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవచ్చు. ఇంకొకటి, ఈ పొడి కూరకి పచ్చిమిరపకాయల కారమే బాగుంటుంది. ఎండు కారం వేస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. పెసరపప్పు కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. అంతా బాగా కలిసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేయాలి. పెసరపప్పు వేసిన తర్వాత మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంది. నానిన పెసరపప్పు కదా, తొందరగా మగ్గిపోతుంది కూడాను. కలిపిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలి. పెసరపప్పు గింజని నలిపితే మెత్తగా అయిపోతుంది. ఇది కొంచెం పలుకు ఉంది. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకుందాము. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి స్టవ్ కట్టేసే ముందు
ఒక అర స్పూను నెయ్యి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇది పూర్తిగా ఆప్షన్ మాత్రమే. నెయ్యి వేసిన తర్వాత బాగా కలపాలి. ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు చిట్టి వడియాలు అంటే మినప వడియాలు ఉంటాయి కదా చిన్నవి, అవి కూడా వేయించి కావాలంటే వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు నా దగ్గర లేవు, అందుకని వేయలేదు. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. ఇంకేంటి ఆలస్యం?